షేక్పేటలోని ఓయూ కాలనీలో తేజ్ నందన్ అనే స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. తినని మానస అనే టీచర్ దగ్గరికి ట్యూషన్ కి పంపిస్తున్నారు. అయితే రోజు లాగానే పంపించారంట థర్స్డే రోజు ట్యూషన్ కి. అయితే సరిగ్గా చదవట్లేదని చెప్పి టీచర్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చిందో ఏమొచ్చిందో కానీ అట్ల కాడ కాల్చి ఒంటి మీద, కాళ్ల మీద, చేతుల మీద, మొహం మీద వాతలు పెట్టిందంట. దీంతో బాగా సివియర్ గా గాయాలైనవి. అండ్ ఇప్పుడు పిల్లోడిని గోల్కొండ ఏరియా హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారు. అండ్ పోలీస్ కంప్లైంట్ కూడా లాడ్జ్ చేశారు టీచర్ మీద అని చెప్పి. పిల్లల్ని చూసుకునే విధానం ఇప్పుడు మేము చిన్నప్పుడు మా పేరెంట్స్ కి ఎంత కోపం వచ్చి ఉంటుందో అప్పుడు పేరెంట్స్ అందరూ ఎలా ఉండాలి. అప్పుడు కూడా ట్యూషన్స్ ఉన్నాయి కదా, మేము చిన్నప్పుడు కూడా ట్యూషన్స్ ఉన్నాయి. కానీ ఎంత అల్లరోడైనా కొట్టటాలు అయితే కొట్టేవాళ్ళు, కానీ వాతల దాకా అంటే దిస్ ఇస్ టూ మచ్. ఇప్పుడు కొట్టనివ్వట్లేదు యాక్చువల్లీ పేరెంట్స్. అప్పుడు కొట్టటాలు అయితే ఉండేది, టీచర్లు కూడా కొట్టేవాళ్ళు, గట్టిగానే కొట్టేవాళ్ళు. మరీ ఎక్కువ నడవలేకుండా కాళ్ళు ఇరిగిపోయేలాగా లేకపోతే వాతలు పడేంతలాగైతే ఎవరో కొట్టనివ్వరులే. కానీ బట్ కొట్టడం అయితే కొట్టేవాళ్ళు, ఆ భయంతో చదివేవాళ్ళు. కానీ వాతలు పెట్టడం ఏంటి? వాట్ రైట్ డూ యూ హ్యావ్? పేరెంట్స్ వాతలు పెట్టాలంటే ఆలోచిస్తారు. ఇప్పుడు అసలు ఎవరు పేరెంట్స్ పెట్టట్లేదు. ట్యూషన్ చెప్పడం చేత కాకపోతే నోరు మూసుకొని పక్కన పెట్టాలి. డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఏదో ఒక ట్యూషన్ చెప్పుకుంటాం, లేదంటే ఇలాగా వాతలు పెట్టడం, చదవట్లేదు అని చెప్పి. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలాగా ఉంటారు. అయినా ఫస్ట్ క్లాస్ వాడికి వాతలు పెట్టండి సిగ్గు లేకుండా. చాలా స్ట్రాంగ్ మెజర్స్ తీసుకోవాలి, కొత్త రూల్స్ కూడా తీసుకురావాలి. ప్రతి దాంట్లో లీగల్ గా వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అట్లీస్ట్ ఉండాలి. టు డూ పక్కన పెట్టేసిన ప్రతి చిన్న దాంట్లో తీసుకొస్తేనే ఇండియా అనేది కరెక్ట్ గా లైన్ అప్ అవుతుంది.